హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన పిల్లలకు చాలా ఇష్టమైన పన్నీర్ శాండ్విచ్ ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా సింపుల్గా అప్పటికప్పుడు పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టేయచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక క్యారెట్, తురిమిన క్యారెట్ వేసుకోండి. ఒక చిన్న సైజ్ ఆనియన్ బాగా సన్నగా తరిగి వేసుకోండి. నెక్స్ట్ ఒక టమాటో సన్నగా తరిగి వేసుకోండి. కొన్ని కార్న్స్, స్వీట్ కార్న్స్ వేసుకోండి. సన్నగా తరిగిన పన్నీర్ ముక్కలు, ఒక 4 or 5 స్పూన్స్ పెరుగు కూడా వేసుకోండి. 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, 1/2 చెక్క నిమ్మరసం. ఇవన్నీ బాగా కలుపుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. దీనిలో మనం ముందుగా కలుపుకున్న పన్నీర్ మిక్చర్ని దీని మీద వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిపై కొంచెం బటర్ వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఈ బ్రెడ్ స్లైస్ను పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన కొంచెం చీజ్ స్లైసెస్ ఉంటాయి, కానీ దాంట్లో కొంచెం చీజ్ పెడుతున్నాను. దీనిపైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి దీనిపైన కొంచెం బటర్ రాసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంకో వైపు టర్న్ చేసుకొని ఇదంతా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోండి. ఇలా మిగతా అన్నీ చేసుకొని పెట్టుకోండి. మీకు ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ శాండ్విచ్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. వీడియో కంప్లీట్గా చూస్తే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.